హాయ్ అండి అందరికి. మేము లంచ్ కి క్యాప్సికమ్ కర్రీ చేసుకున్నాం. ఎట్లా చేసుకున్నాం ఇప్పుడు చూపిస్తాను. కొన్ని క్యాప్సికమ్ తీసుకొని మంచిగా వాష్ చేయండి. వాష్ చేసినామని ఒక దాంట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ని ఇట్లా మధ్యలోకి కాటు పెట్టుకోండి. కట్ చేయకండి, జస్ట్ ఇట్లా కాటు పెట్టుకోండి. ఇట్లా కొంచెం అన్ని అట్లే కట్ చేసుకోండి. పక్కన పెట్టుకోండి. ఒక కడాయి పెట్టుకోండి. పల్లీలు వేసుకోండి, కొబ్బరి వేసుకోండి, గసాలు వేసుకోండి. వేయించిన పల్లీలు కొబ్బరి జార్లో వేసుకోండి. చింతపండు, సాల్ట్, వాటర్, మిక్సీ పట్టుకోండి. చూడండి ఇట్లా మెత్తగా కావాలి. కుక్కర్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడాక జీలకర్ర ఆవాలు వేసుకోండి. ఆనియన్స్ వేసుకోండి. అల్లం పేస్ట్, సాల్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా వేసుకోండి. కారం, పసుపు, ధనియాల పొడి, క్యాప్సికమ్ వేసుకోండి. పేస్ట్ వేసుకోండి. మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. 3 విజిల్స్ అయిపోయినాయి. గ్యాస్ తీసి క్యాప్ ఓపెన్ చేయండి. కర్రీ ఉడికిపోయింది. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. క్యాప్సికం కూడా విరిగిపోకుండా గుత్తిలాగా అట్లానే ఉంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.